మరి ఈ సంవత్సరానికి ఇప్పుడు చిరు సత్కారం మనం మనస్ఫూర్తిగా చిరు సత్కారం చేసుకుందాం. మరి మిత్రుల ఆశగా ఒక ఆ వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కూర్చోండి. అమ్మగారు ఇలా అమ్మా ఇలా అమ్మా మరి ఎంత ఎదిగినా బతుకుండే మనస్తత్వం మన వ్యక్తులు అలా కూర్చోడానికి చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా కష్టపడి కూర్చోగలుగుతాడు. ఎప్పుడు తీసుకోవాలని అవుతాడు. వ్యక్తుల యొక్క అభిమానం ఇది సన్మానం కాదు. వ్యక్తుల యొక్క అభిమానం వ్యక్తుల యొక్క అభిమానాన్ని మరి స్వీకరించాలి. అందరూ విట్టిగా అలా ఉండండి అందరూ. హలో రాంబాబు గారు చాలా బాగుంది సార్ నిజంగా. అలా హలో నా బాల్య మిత్రుడిని మరి ఎంత అభిమానంగా అది చూడు ఆనంద బాష్పాలండి. ఆనంద బాష్పాలు నా బాల్య మిత్రుడిని మరి నేను సియాలజీ చేసి నా బాల్య మిత్రుడి యొక్క పోర్ట్రైట్ నేను రచించాను. మరి మిత్రులందరూ కూడా ఈరోజు మన అడవాల రమణ గారిని గౌరవించడమే కాదు, మొత్తం ఎంటైర్ మన పిల్లల గ్రూప్ తప్పించి మరి ఎప్పుడు కూడా రమణ గారు ఏ విషయంలోకైనా కూడా మన సహకారం కోరితే పూర్తిగా అతని వెనకాల నుండి అతనికి సహకారం అందిస్తామని చెప్పేసి ఏ విషయంలో అయినా సరే బిజినెస్ లో కింగ్ రేపు ఏ రాజకీయంగా అయినా ముందుకెళ్తే మనస్ఫూర్తిగా మన పిల్లల గ్రూప్ తరఫున అందులో ఏకతాటి మీద అతన్ని ఎక్కడ తీసుకెళ్ళినా మన పిల్లల గ్రూప్ అనే దాని మీద అతనికి ఇంత మీ అందరి మధ్యన మన సోదరులందరి మధ్యన మీకు మరి భరోసా ఇచ్చి రమణ గారు మీకు మాట ఇస్తున్నా. గుర్తుంచుకోండి, ఇక్కడ 10 మందిలో రమణ గారు అంటున్నాం, పిల్లల గ్రూప్ లో రమణ గారు అంటాం. ఇది గుర్తుంచుకోవడం కోరుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో భవిష్యత్తు మనకి అడవాల రమణకి ఎంతగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మన పిల్లల గ్రూప్ తరఫున మీరు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పిల్లల గ్రూప్ అన్నారు మరి ఆయన కూడా పిల్లలే మరి మా మిత్రుడికి ప్రశంస. మరి మిత్రమా అడవాల వెంకటరమణ, అనురాగం కురిపించే స్నేహం నీ అండదండలు ఎందరికో జీవనం. బాల్య మిత్రుని సదా ప్రేమించు నీ అభిమానం. లక్ష్మీపుత్రుడివై ఆదరించు నీ సలక్షణ దాత్వత్వం. వెండి బంగారం కంటే మెరిపించు నీ సాంగత్యం. కలిగి కరుణించు నీ సౌభాగ్యత్వం. టకటకా పనులు సాధించు నీ సామర్థ్యం. రఘురాముని ఔదార్యం, మనోజ గోపాలుని మనస్సౌందర్యం, గణనాథుని అగణిత ఆశీర్వాదం నీకు అందించాలని 40 ఏళ్ల నాటి అనుబంధాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా సదా నీ మేలు కోరే నీ మిత్ర బృందం, అందులో ఒక మిత్రుడిని లక్కో సత్యనారాయణ చిత్ర స్వర్ణ సిద్ధాంతి పాలకులు మనస్ఫూర్తిగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మంచి రైటర్ కూడా సార్, నాకు అర్థమైంది. చాలా బాగా వర్ణించారు, గట్టిగా చెప్పండి. మరి అడపాల రమణ గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మా మిత్రుడు మరి అడపాల ఎస్టేట్ అధినేత వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
స్నేహితులకి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీ అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇలాంటి వాడు, నన్ను ఇట్లా చేయడం నాకు నచ్చింది. నేను ఇట్లాంటి విషయం ఏది చెప్పినా కానీ నేను మీ అందరి స్నేహితులు, నాలో ఏమీ లేదు, నేనే గొప్పవాడు కాదు. మీ అందరి స్నేహం వల్లే, మీ అందరి స్నేహితులతో ఉన్న సాహసం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అది కూడా ఒక కారణం. అది లేకపోతే నేను నా గురువులు ఎంత కారణం, నా తల్లిదండ్రులు ఎంత కారణం, నా స్నేహితులు కూడా నాకు అంత కారణం. నేను ఈ ఊరిలో పుట్టి, ఈ ఊరిలో పుట్టకపోయినా ఈ ఊరిలో చదివి, ఈ ఊరిలోనే ఉంటూ ఈ ఊరినే నేను వ్యాపారం చేస్తున్నాను. కానీ ఊరు దాటి నేను పులిమేర దాటి ఎక్కడ వ్యాపారం చేయలేదు. అది కేవలం నా ఊరు మీద, అంటే నేను పెరిగిన ఊరు, నన్ను పెంచిన ఊరు, నేను పెరుగుతూ నన్ను పెంచింది ఊరు. ఆ పెంచిన ఊరిలో మీరందరూ భాగస్వామి. మీతోటే, మీ వల్లే, అంటే స్నేహం లేకుండా ఏమీ లేదు. నేను ఈ వేళ ఇలా నిలబడ్డానంటే మీ అందరూ వల్లే. నాకు కొత్త ఫ్రెండ్స్ ఎవరూ లేరు, పాత ఫ్రెండ్స్ తోటే ఉంటాను. అలాగే మా అదృష్టం ఏంటంటే మీరు పాపం చాలా దూరం నుంచి చాలా ప్రయాసపడి వచ్చారు. కానీ మేము ఈ ఊళ్ళో ఉండడం వల్ల అందరు ఫ్రెండ్స్ ఏదో టైంలో ఎక్కడో టైంలో హాయిగా కానీ ఏడాది కానీ అనిపించుకునే అవకాశాలు మాత్రం. కానీ నేను మన మిత్ర బృందాన్ని చెప్పింది ఏంటంటే, మన అందరం రోజు ఉంటున్నాం, మనందరినీ చాలా ఎక్స్పెక్ట్ చేసి దూరం నుంచి వస్తారు. ఈ ప్రోగ్రాం ఏ విధంగా కూడా అప్సెట్ అవ్వకూడదు. ప్రతి వాళ్ళు చాలా ప్రయాసంతో వస్తారు, కుటుంబాలతో వస్తారు, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు, నెక్స్ట్ జనరేషన్ వస్తారు. వాళ్ళందరికీ మనం ఒక స్ఫూర్తిగా ఉండాలి. దాని గురించి కార్యక్రమం బాగా చేయండి అని చెప్పాం. ఆ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో నా భాగస్వామ్యం ఏమీ లేదు. కానీ నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా వరకు నేను దీన్ని స్పాన్సర్ చేశాను. అలాగే ఇంతమందికి నేను నా దగ్గరికి వచ్చి మీరందరూ ఇట్లా కూర్చోవడం, నాకు దగ్గర చాలా ఫంక్షన్ జరుగుతాయి, చాలా అమౌంట్ వస్తుంది, లేకపోతే వేరే చాలా రోజు ఫంక్షన్లు ఉంటాయి. కానీ నాకు ఎప్పుడు పొందని తృప్తి ఈవేళ నా స్నేహితులు ఏ పెళ్లిలోనూ ఏ కార్యక్రమంలో పొందిన ఆనందాన్ని, సంతోషాన్ని ఖచ్చితంగా నాతో పాటు నా ఫ్యామిలీ కూడా పొందుతుందంటే మీ అందరికీ నేను చాలా గ్రాటిట్యూడ్గా ఉంటానని తెలియజేస్తాను. అలాగే నాకు ఇలాంటి సన్మానాలు ఇలాంటివి కూడా, అంటే నా మనస్తత్వం అది కాదు, అంటే నన్ను ఇట్లా చూపించడం కూడా నేను నాకు మళ్ళీ మీరు నాకు ఒక భగవంతుడు ఇచ్చారు. ఆ ఆశీస్సులు నా వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటాం. మీ అందరూ ఆశీస్సులు అందులో కనిపిస్తాయి కాబట్టి నేను ఇంకా పైకి వెళ్తానని నాకు నమ్మకం ఉంది. భగవంతుడు ఆశిస్తున్నాను. అలాగే అంటే కాదని లేక కానీ మిగతా అంటే నన్ను దూరం చేయడం అవుతుంది. నాకు ఏదైనా శాలువా కప్పిన, దండేసిన మీరందరూ నన్ను దూరం చేసి మాట్లాడతారు. యారా రమణ, యారా అవ్వాలా, అదే కావాలా, అంతే తప్ప నాకు వేరే సత్కారాలు. అలాగే ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ చెప్పాను ఒక గెట్ టుగెదర్లో, ఖచ్చితంగా 40 years అవుతుంది. నేను అప్పటికి కొత్తగా అప్పటికి ఇది అవ్వలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఒక కళ్యాణ మండపం వస్తుంది. ఆ కళ్యాణ మండపంలో నేను అకామిడేషన్ ఇస్తాను, అలాగే భోజనాలు కూడా పెడతానన్నాను. ఆ మాట ప్రకారం ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా సరే ఏదైనా ఖచ్చితంగా నేను మన మిత్ర బృందాన్ని ఈ 84-85 బ్యాచ్కి నేను అన్ని రకాలుగా ఉంటానని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చి తన మాతృత్వాన్ని మరొకసారి చాటుకున్నాడు. అందరూ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రమా. ఒరే అడవాల వెంకటరమణ, కొంచెం థ్యాంక్స్ చెప్పు. తిరుమల హౌస్ వైఫ్, డిగ్రీ చదివింది. నా పెద్ద అబ్బాయి రోహిత్ ఇది చేశాడు, మన వరకు జాబ్ చేసేవాడు, హైదరాబాద్ మెట్రోలో చేసేవాడు హైదరాబాద్.
కొంచెం ఈ మధ్యన బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళడం వల్ల నేను కొంచెం కష్టం అవుతుందని నా కోడలు శ్వేత, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్. మమ్మల్ని చూసి పాపం వాళ్ళ లైఫ్ని ఒక రకంగా సాక్రిఫైస్ చేసారు అని సభాముఖంగా చెప్తున్నాను. సాక్రిఫైసే. అంటే ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చారు. అంటే రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా, కానీ లోపలికి రావన్నా కానీ ఖచ్చితంగా ఇది వాళ్ళ అవసరం. అలాగే రెండో అబ్బాయి హర్షిత్, ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేస్తున్నాడు. చెన్నైలో మెట్రోలో జాబ్ చేస్తున్నాడు. త్వరలో మ్యారేజ్ చేస్తాను. మీ అందరినీ ఖచ్చితంగా పేరు పేరునే ఎక్కేస్తాను. మరి మీరు ఇచ్చే గ్రాట్యుడ్ అది మీ అటెండెన్స్. ఇంకా అందుకని నేను థ్యాంక్ యూ. సార్ రమణ గారు నన్ను మర్చిపోయారండి.